అసలు మెడికల్ కాలేజీ నువ్వు పెట్టావా వాళ్ళు పెట్టారా? మీరు శంకుస్థాపన చేశారు అంతవరకు. కొబ్బరికాయలు కొట్టేసి మీ మెడికల్ కాలేజీలు కడుతున్నాం అంటున్నారు. ఎక్కడ కట్టారో చూపించండి, ఎన్ని కట్టారో లెక్క చూపించండి. లోకేష్ బాబు చేసిన డెవలప్మెంట్ ఎంత ఉన్నదన్నది నువ్వు ప్రజల్లోకి రా, కూర్చుందాం, మాట్లాడదాం. నువ్వు మాట్లాడింది కరెక్టో మేము మాట్లాడింది కరెక్టో ప్రజలు చెప్తారు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడు. ఎందుకంటే లోకేష్ బాబు చిన్న వయసులోనే ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడు అన్నది నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? కావాలని నా మనవడు నా కొడుకులు అంటున్నావు, భుజాన్ని వేసుకొని మాట్లాడేలాగా మాట్లాడుతున్నావు. ఈరోజు వచ్చాము లోకేష్ బాబు నాశనం చేస్తున్నాను. లోకేష్ బాబు నాశనం చేయలే రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా డబ్బులు కూడా మింగేశాడు. లాస్ట్కి ఉన్న ఆస్తుల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకొని ఆయన సొత్తు చేసుకున్నాడు. ఇవన్నీ నీకు వినిపించట్లేదా? ఏ ఆడపిల్లకి రక్షణ వచ్చింది మీ గవర్నమెంట్లో? పసిపిల్ల కానించి 60 ఏళ్ళ ముసలి దాని వరకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు మీద నడుస్తుందంటే అది కేవలం లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు వాళ్ళే. అది నీకు తెలుసో తెలీదో తెలీదు. నువ్వు పిచ్చి వాగుడు వాగావంటే మాత్రం ప్రజలను తరిమి కొడతారు.